అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాత పద్ధతిలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం 4 ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుని ఆయిల్లో వేసి వేయించుకుందామండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి వేయించుకున్న తర్వాత 4 కాలు, అలాగే రాత్రి కలిపి పెట్టుకున్న చేప ముక్కలండి. లేకపోతే కనీసం 2 గంటల ముందైనా ఉప్పు, పసుపు, కారం కలిపి చేప ముక్కలకు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అవి వేసుకుని మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకుని ఆ తర్వాత ధనియాల పొడి దాంట్లోనే, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసి బాగా ఇవ్వాలండి. చేప ముక్కలు ఉడికిపోయినాయండి. అంతేనండి. మీకు మా ఛానల్ చేపల పులుసు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.